వందే భారత్ స్లీపర్ రైలు సరికొత్త చరిత్ర సృష్టించింది. రాజస్థాన్లోని కోటా నుండి మధ్యప్రదేశ్లోని నాగ్దా మధ్య నిర్వహించిన తుది ట్రయల్ రన్స్లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంది. రైల్వే భద్రతా కమిషనర్ సమక్షంలో నిర్వహించిన ఈ పరీక్షలు విజయవంతమయ్యాయని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. రైలింజన్లో గాజు గ్లాసులను నీళ్లతో నింపి ఒకదానిపై ఒకటి ఉంచగా 180 కిలోమీటర్ల వేగంలో కూడా నీరు ఏమాత్రం తొణకలేదు. రైలు గమనంలో స్థిరత్వం, కుదుపులు, బ్రేకుల పనితీరు, ప్రకంపనలు వంటి అన్ని భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించిన సిఆర్ఎస్ రైలు పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో రూపొందిన ఈ రైల్లో మొత్తం 16 పెట్టెలున్నాయి. ఇందులో ఆకర్షణీయమైన ఏసీ స్లీపర్ బెర్తులు, ప్రయాణం సాఫీగా సాగేందుకు అధునాతన సస్పెన్షన్ వ్యవస్థ, మోడ్రన్ మరుగుదొడ్లు, నిప్పును గుర్తించే ఫైర్ డిటెక్టర్లు, సీసీటీవీ నిఘా వంటి అత్యాధునిక ఫీచర్లున్నాయి. సిఆర్ఎస్ నుండి తుది అనుమతులు లభించడంతో ఈ రైళ్లను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ మార్గం సుగమం చేసింది.